మన హైదరాబాద్ మహానగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్లోని 8 మెట్రో నగరాల్లో హైదరాబాద్ నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా నిలిచింది. ఈ మేరకు అన్బాక్సింగ్ బిఎల్ఆర్ సంస్థ విడుదల చేసిన విఆర్ సిటీ 2026 నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్ వృద్ధి, రవాణా సౌకర్యాలు హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకప్పుడు ఐటీలో క్యాపిటల్ సిటీగా ఉన్న బెంగళూరుకు భాగ్యనగరం ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది. ఆర్థిక వృద్ధి, కార్యాలయాల విస్తరణలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతున్నట్లు విఆర్ సిటీ నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని అత్యుత్తమ నివాస నగరంగా హైదరాబాద్, దేశంలోనే బెస్ట్ సిటీగా మన భాగ్యనగరం, బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్, ఈజ్ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ కు అగ్రస్థానం. హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ సిటీలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాలకు చెందిన వారు సైతం నగరంలో ఉపాధి పొందుతూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లో హైదరాబాద్ మహానగరం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని మెట్రో నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సంస్థ అన్బాక్సింగ్ బిఎల్ఆర్ తాజాగా విడుదల చేసిన విఆర్ సిటీ 2026 నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ సత్తా చాటింది. పటిష్టమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, సామాన్యుడికి అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలా పలు ప్రత్యేకతలు హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకప్పుడు బెంగళూరు మాత్రమే ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు బెంగళూరు ఆధిపత్యానికి హైదరాబాద్ సవాల్ విసురుతోంది.